ఏ ప్రభుత్వంలో అయినా ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనేది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టమే. ఇందులో ఎలాంటి చర్చకు ఛాన్స్ లేదనే చెప్పొచ్చు. కాకపోతే కొన్ని విషయాలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. అందుకు ప్రధాన కారణం కొంతమంది విషయంలో ముఖ్యమంత్రి చూపే ప్రత్యేక శ్రద్ధ, ఆయనకు కేటాయించిన శాఖల ఆధారంగానే ఇది తెర మీదకు వస్తుంది. అలాంటిదే ఈ విషయం కూడా. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తొలి ఛాన్స్ చంద్రబాబు నాయుడికి దక్కిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అంటే 2014లో ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వంలో ఇంత కీలకమైన పురపాలక పట్టణాభివృద్ధి శాఖను మంత్రి నారాయణకు కేటాయించారు. అమరావతి నిర్మాణంతో పాటు ఇతర కీలక విషయాలను కూడా ఆయనే చూసుకున్నారు. 2024లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఇదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ శాఖల్లో అయినా కొద్దిగా మార్పులు జరిగాయి, కానీ నారాయణ శాఖ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఎలాంటి మార్పు లేదు. సేమ్ టు సేమ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖను తిరిగి నారాయణకే కేటాయించడం అటు అధికార వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చకు కారణమైంది. నారాయణపై చంద్రబాబుకు ఎందుకంత ప్రత్యేక శ్రద్ధ అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అదేదో ఒక కాంట్రాక్ట్ లాగా ప్రతిసారి ఆయనకు ఇదే శాఖ కేటాయించడం పైనే ఈ చర్చ సాగుతుంది. 2014లో తొలిసారి మంత్రి అయిన నారా లోకేష్కు ఐటీ శాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖను కూడా కేటాయించిన సంగతి తెలిసిందే. కాకపోతే ఈసారి అటు ఐటీ శాఖతో పాటు విద్యాశాఖను నారా లోకేష్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఏకైక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కీలకమైన పంచాయతీరాజ్ శాఖతో పాటు ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ శాఖలు కూడా దక్కాయి. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి హోదా ఒక పవన్ కళ్యాణ్కు మాత్రమే దక్కింది. మరో కీలక విషయం ఏమిటంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లలో కేవలం 2 నుంచి 3 నెలలు మాత్రమే పనిచేసిన పయ్యావుల కేశవకు ఏకంగా మంత్రివర్గంలో చోటు దక్కటమే కాకుండా కీలకమైన ఆర్థిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖలు దక్కాయి. కేబినెట్ కూర్పుపై టీడీపీ సీనియర్ నేతల్లో చాలా మందిలో అసంతృప్తి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఈ విషయాన్ని బహిర్గతం చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీనే సొంతంగా 135 అసెంబ్లీ సీట్లు దక్కించుకుంది. మిత్రపక్షం జనసేనకు 21 సీట్లు వస్తే బీజేపీకి 8 సీట్లు దక్కాయి. ఈ మొత్తం చూస్తే కూటమి 164 సీట్లతో బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం ఉన్నదే 175 సీట్లు అయితే కూటమికే 164 సీట్లు దక్కాయి. దీంతో ఎవరు అసంతృప్తి వ్యక్తం చేసినా, బహిరంగంగా మాట్లాడినా నష్టపోయేది వాళ్లే. కాబట్టి ప్రస్తుతానికి అంతా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే 5 ఏళ్లు అధికారంలో ఉండే ప్రభుత్వంలో బహిర్గతంగా అసంతృప్తి వ్యక్తం చేసి నష్టపోవడం కంటే మౌనంగా ఉండి ఏదో ఒక పని చేసుకోవడమే ఉత్తమం అనే భావనలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కాకపోతే మంత్రివర్గ కూర్పుపై మాత్రం చాలా మందిలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం పోరాడిన వాళ్ళను, పూర్తిగా పనిచేసిన వాళ్ళను వదిలేసి షో చేసిన వాళ్ళలో కొంతమందికి ఛాన్సులు దక్కడం కూడా టీడీపీ నాయకులకు ఏమాత్రం మింగుడు పట్టలేదు. అయినా వాళ్ళు ఇప్పుడు ఏమీ మాట్లాడే పరిస్థితి లేదనే చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.